A very good morning to everyone. Welcome to my channel Diet Health and Be by Praneet. This is your dietitian Pranita. ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను ద మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను, దట్ ఈస్ వెయిట్ లాస్. నేను ఈరోజు మీకు 14 days వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఈ 14 days కూడా నేను చెప్పే పద్ధతి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను టైమింగ్స్తో ప్రకారంగా ఏం తినొచ్చు, ఏం తినకూడదు, డూస్ అండ్ డోంట్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి. నేనైతే ప్రజెంట్ ఏ రెసిపీస్ నేను మీకు చూపించను, ఐ మీన్ లంచ్ డిన్నర్, కానీ ఎలా ఫాలో అవ్వాలన్న పద్ధతి మటుకు చెప్తాను. మీరు ఖచ్చితంగా అదైతే ట్రై చేయండి. టాపిక్లోకి వెళ్ళే ముందు నా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్ వెయిట్ లాస్కి చాలామంది వస్తారండి. అందులో చాలామంది నన్ను అడిగింది ఏంటంటే, పలానా డ్రింక్ మేము తాగుతున్నాము, 10 daysలో 10 kgs వెయిట్ లాస్ అవుతామని చెప్పారు, 5 daysలో 5 kgs వెయిట్ లాస్ అవుతామని చెప్పారు, ఈజ్ ఇట్ ట్రూ, ఈజ్ ఇట్ పాసిబుల్ అని చెప్పేసి అడిగారండి. ఇట్ ఈస్ వెరీ 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 అన్ట్రూ. అది చాలా ఫేక్ అండి. 10 daysలో 10 kgs తగ్గిపోతే ఎంత కష్టపడవలసిన అవసరం ఎందుకండి? సో అది అనేది ఇంపాసిబుల్. అండ్ ఆల్సో ఒకవేళ ఏదైనా పద్ధతి మూలన అలా తగ్గినా సరే అది సస్టైన్ అవుతుంది, అండ్ దట్ ఈస్ వెరీ వెరీ అన్హెల్తీ. మీరు ఒక మంత్లోని మినిమమ్ ఆఫ్ 4 to 5 kgs, యాక్చువల్లీ 3 to 4 kgs అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 5 kgs మీరు రెడ్యూస్ అయితే అది హెల్తీ అవుతుంది అండ్ ఆల్సో సస్టైన్ ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పుడు ఈ 14 days ఛాలెంజ్లో మనం పాటిస్తున్న పద్ధతి ఏంటంటే, మన మెయిన్ ఎయిమ్ వచ్చేసి వెయిట్ లాసే కాదు, వెయిట్ లాస్తో మళ్ళీ ఆ వెయిట్ రీగెయిన్ అవ్వకుండా ఉండడం అనేది మన మెయిన్ ఎయిమ్. అండ్ ఆల్సో స్టబన్ ఫ్యాట్, మన బాడీలో ఉన్న స్టబన్ ఫ్యాట్ని మనం ఎలాగా రెడ్యూస్ చేయాలన్నది ఇప్పుడు ఈ 14 daysలో మనం ఫాలో అయిన పద్ధతి ప్రకారంగా మనకు ఆ రిడక్షన్ అనేది ఒక బ్రేక్ డౌన్ లెవెల్కి వస్తుంది. సో నేను చెప్పే డూస్ అండ్ డోంట్స్ ఖచ్చితంగా మీరు పాటించండి. ఈ 14 daysలో మీరైతే ఖచ్చితంగా సర్ప్రైజింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. వెయిట్ లాస్ అవడం వలన ప్రతి ఒక్కరికి చాలా వరకు హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా చాలా రిలీఫ్ అనేది వస్తుంది. అంటే బీపీ కంట్రోల్ అవుతుంది, డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, పీసీఓడిని రెగ్యులేట్ చేస్తుంది, అండ్ ఆల్సో థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది, ఇన్ఫర్టిలిటీస్ లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. సో వెయిట్ లాస్ అనేది నేను ఇప్పుడు చెప్పే ఈ 14 days పద్ధతి ఎవరైనా పాటించ, బోత్ మెన్ అండ్ ఉమెన్, జెండర్ డిఫరెన్స్ కూడా లేకుండానే ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్తున్న పద్ధతి పాటించవచ్చు. అది ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వాటర్. 3 liters ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తాగండి. అంటే మీరు ఒక బాటిల్ కిచెన్లో, ఒక బాటిల్ హాల్లో, డ్రాయింగ్ రూమ్లో, ఇంకో బాటిల్ మీరు తిరిగే చోట్ల పెట్టుకోండి. మీకు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు వాటర్ కన్జ్యూమ్ చేయండి. అది కూడా వామ్ వాటర్, నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ కాదు, కోల్డ్ వాటర్ కాదండి, వామ్ వాటరే. మీరు 3 liters ఆఫ్ వామ్ వాటర్ ఇన్ అ డే కన్జ్యూమ్ చేయడం చాలా వరకు చాలా ఇంపార్టెంట్. వాటర్ ఎంత తీసుకుంటే అంత మంచిది. మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నిటిని ఎలిమినేట్ చేయడానికి వాటర్ హెల్ప్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి షుగర్స్. అవాయిడ్ షుగర్స్ ఇన్ ఎనీ ఫార్మ్స్. మనం షుగర్స్ ఎలాంటి ఫామ్లో ఉన్నా సరే అవాయిడ్ చేయాలి. లైక్ స్వీట్స్ అనుకోండి, లేదా పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఇలాంటి ఫామ్స్, ఎలాంటి ఫామ్స్లో కూడా షుగర్స్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి బేకరీ ప్రొడక్ట్స్ అండ్ రిఫైన్డ్ ఫ్లోర్స్. రిఫైన్డ్ ఫ్లోర్స్తో చేసిన బేకరీ ప్రొడక్ట్స్ ఏవైనా సరే మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. మైదాతో చేసిన ప్రొడక్ట్స్ ఏవైనా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఈ 14 days గురించి నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ మీట్. రెడ్ మీట్ అనేది కూడా ఖచ్చితంగా మీరు ఈ 14 days అనేది అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే రెడ్ మీట్ బదులు ఫిష్, ఎగ్స్, చికెన్, ఇవి కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రిల్డ్ లేదా బాయిల్డ్ లేదా స్టీమ్డ్, ఈ ఫామ్లో తీసుకోవడం చాలా మంచిది. కర్రీస్ ఫామ్లో తీసుకుంటే మళ్ళీ ఆయిల్ హీట్ అయ్యేసరికి మీకు అదంతా బ్యాడ్ ఫ్యాట్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ బ్యాడ్ ఫ్యాట్స్ మీరు కన్జ్యూమ్ చేసుకుంటారు. సో మీరు ఈ నాన్ వెజ్ తినేటట్టు అయితే గ్రిల్డ్ కానీ లేదా స్టీమ్డ్ కానీ లేదా బాయిలింగ్ పద్ధతిలోని మీరు నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకొని తినడం అనేది చాలా ఇంపార్టెంట్. మామూలు చిల్లీ పౌడర్ కాకుండా పెప్పర్ పౌడర్ యూస్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫిక్స్ యువర్ టైమింగ్స్. మీ బాడీని ఒక పర్టికులర్ టైమింగ్స్కి ఫిక్స్ చేయండి. ఈ 14 days కూడా మీరు ఖచ్చితంగా నేను చెప్పిన టైం ఇంటర్వెల్స్ పాటిస్తూ మీ టైం మీరు ఫిక్స్ చేసుకోండి. నేను పలానా టైం అని చెప్పను, కానీ నేను చెప్పే టైం ఇంటర్వెల్స్ మటుకు మీరు అది ఫాలో అవ్వాలి. ఈ 14 days అయిపోయాక 2 days గ్యాప్ ఇచ్చాక నెక్స్ట్ ఇంకో 14 days ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తాను. బట్ ఫస్ట్ అయితే ఈ 14 days ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ అనేవి నేను చెప్పే టైం ఇంటర్వెల్ గ్యాప్స్తోని మీ టైం మీరు ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేయవలసిన అవసరం లేదండి. రైస్ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, నైట్ డిన్నర్లో అవాయిడ్ చేయండి. ఆఫ్టర్నూన్ మటుకు రైస్ చక్కగా తీసుకోవచ్చు. అది కూడా 200 grams కుక్డ్ రైస్ అండి, అన్కుక్డ్ కాదు. మళ్ళీ అన్కుక్డ్ 200 grams రైస్ తీసుకుంటే కుక్ అయ్యేసరికి మీకు క్వాంటిటీ పెరుగుతుంది, వెయిట్ కూడా పెరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు రైస్ తీసుకోవడం ఒక 200 grams కుక్డ్ రైస్ తీసుకోండి. ఇంకోటి చపాతీస్.
చపాతీస్ మీరు తింటున్నారంటే ఎలా చేసుకుంటున్నారు మీరు చపాతీస్? డవ్ మిక్స్ చేసిన ఇమీడియట్గా మనం చపాతీ చేసుకుంటాం. అలా చేసుకోవడం అనేది చాలా రాంగ్ మెథడ్ అండి. మనం చపాతీ వల్ల బెనిఫిట్ పొందాలి అంటే చపాతీ డవ్ పిండి కలిపిన తర్వాత 2 hours దాన్ని రెస్ట్ చేయాలి. ఆ రెస్టింగ్ చేసిన తర్వాత మీరు చపాతీ చేసుకుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే చపాతీలో గ్లూటెన్ ఫామ్ కింద కంప్లీట్గా కన్వర్ట్ అవ్వడానికి ఇట్ టేక్స్ మినిమమ్ ఆఫ్ 2 hours టైం. సో ఆ 2 hours మీరు చపాతీ పిండిని రెస్టింగ్ పొజిషన్లో ఉంచడం చాలా వరకు ఇంపార్టెంట్. సో ఇది ఒక మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అవాయిడ్ పికిల్స్. ఖచ్చితంగా ఈ 14 days ఎలాంటి పికిల్స్ కూడా తీసుకోకండి. నెక్స్ట్, ఎక్సెస్ సాల్ట్ ఎప్పుడు మినిమం క్వాంటిటీస్లోనే తీసుకోండి. ఎక్సెస్ సాల్ట్ ఎప్పుడు సాల్టీ ఫుడ్స్ కూడా లైక్ పాపడ్స్ కానీ లేదంటే అదర్ సాల్టీ ఫిషెస్ కానీ ఇవి కూడా మీరు ఖచ్చితంగా ఈ 14 days కూడా అవాయిడ్ చేయండి. నెక్స్ట్, ఫ్రైడ్ ఫుడ్స్, డీప్ ఫ్రైస్ అండ్ జంక్ ఫుడ్స్ ఖచ్చితంగా ఈ 14 days ఇవి కూడా అవాయిడ్ చేయండి. అదే కాదండి, కోకోనట్, గ్రౌండ్ నట్ కూడా ఈ 14 days ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఇప్పుడు మనం టైమింగ్స్ ప్రకారంగా ఏది తీసుకోవచ్చు అనేది మీరు ఫర్ సపోజ్ 7 o'clock మార్నింగ్ చేస్తే ఏమైనా మెడికేషన్స్ ఉంటే ఆ మెడికేషన్స్ ఇమీడియట్గా తీసుకున్న తర్వాత ఒక 15 minutes గ్యాప్ ఇచ్చాక డీటాక్స్ గోవా టీ తాగండి. ఈ డీటాక్స్ గోవా టీ అనేది నేను ఆల్రెడీ ఇంత మునుపు ప్రిపరేషన్ చేసి చూపించాను. ఆ వీడియో లింక్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ విత్ లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్. వెయిట్ లాస్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ వీడియో ఒకసారి చూసి మీరు ఆ గోవా టీ ప్రిపరేషన్ ఒకసారి చేసుకోండి. ఆ గోవా టీ, డీటాక్స్ గోవా టీ ఎంటీ స్టమక్తో తీసుకున్న తర్వాత వితిన్ 1 hour మీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోవాలి. ఆ బ్రేక్ఫాస్ట్లో మీరు తీసుకునే పద్ధతి ఏంటంటే, ఇడ్లీ కానీ మీరు ఆల్రెడీ 4 తీసుకుంటే రెడ్యూస్ టు 2, 4 దోసెస్ తీసుకుంటే రెడ్యూస్ టు 2, లేదంటే మీరు ఉప్మా తీసుకునేటట్లయితే నార్మల్ రైస్ అంటే నూకతో కాకుండా మీరు వీట్తో అంటే బ్రోకెన్ వీట్తో ఉప్మా ప్రిపేర్ చేసుకోండి. లేదా ద బెస్ట్ ఫుడ్ ఓట్స్తో ప్రిపేర్ చేసుకోండి. లేదంటే చక్కగా ఫ్రూట్ స్మూదీ చేసుకోండి. అండ్ ఇడ్లీ దోసలోని నేను చెప్పినట్టు కోకోనట్ చట్నీ, గ్రౌండ్ నట్ చట్నీ కంప్లీట్గా అవాయిడ్ చేసి గ్రీన్ చట్నీస్ తీసుకోండి. ఆ గ్రీన్ చట్నీస్ కూడా నేను ఆల్రెడీ నా ప్రిపరేషన్స్లో చూపించానండి. ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కూడా ఒకసారి చూసి చాలా ఈజీ ప్రాసెస్, అది కూడా మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. తర్వాత బ్రేక్ఫాస్ట్లోని నేను మీకు 4 ఇడ్లీస్ కాస్త 2 ఇడ్లీస్ కింద క్వాంటిటీ రెడ్యూస్ చేసుకోమన్నాను. అప్పుడు అది సింపుల్ కార్బోహైడ్రేట్ కనుక ఈజీగా డైజెస్ట్ అయిపోయి అగైన్ యూ విల్ ఫీల్ హంగ్రీ. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక ఫుల్ బౌల్ ఆఫ్ ఫ్రూట్ ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఒక గ్లాస్ ఆఫ్ స్కిమ్డ్ మిల్క్ అంటే లో ఫ్యాట్ మిల్క్ ఇంక్లూడ్ చేసుకోండి. నేను మిల్క్ తాగను అనుకుంటే డైల్యూటెడ్ బటర్ మిల్క్ తీసుకోండి. మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత వితిన్ 4 hours మీ లంచ్ అయిపోవాలి. అంటే మీరు 8 o'clock మీ బ్రేక్ఫాస్ట్ అయితే 12 o'clock మీ లంచ్ అనేది మీరు స్టార్ట్ చేయాలి. ఈ 4 hours టైంలో ఒకవేళ మీరు ఆకలి వేస్తే, హంగ్రీ అనిపిస్తేనే మీరు ఏవైనా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ కానీ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ చాలా అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లోని, లేదా ఒక హోల్ ఫ్రూట్ కానీ ఏదో ఒకటి మీరు ఈ మధ్య ఒకటి కన్జ్యూమ్ చేయండి. ఆకలి వేస్తేనే, ఆకలి లేకపోతే అది కూడా కన్జ్యూమ్ చేయకండి. అండ్ లంచ్కి వచ్చేసరికి నేను లంచ్లో మీకు ఎలాంటి ప్రిపరేషన్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయనండి. మీ ప్రిపరేషన్స్ మీరు చేసుకోవచ్చు. కాకపోతే మీరు యూజ్ చేసుకోవాల్సిన కర్రీస్ ఏంటంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, లేదా బ్రోకలీ, మష్రూమ్, ఆనియన్స్, టమాటోస్, బ్రింజాల్, బీన్స్ ఏ రకమైన బీన్స్ కూడా, ఏ వెరైటీ ఆఫ్ బీన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఆల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మీరు తీసుకోవచ్చు. సో మీ ప్రిపరేషన్స్ ఏదైనా సరే తక్కువ ఆయిల్తోని మంచిగా ప్రిపేర్ చేసుకోండి. తక్కువ ఆయిల్ అంటే ఒక పర్సన్కి పర్ మంత్ 1/2 liter ఆఫ్ ఆయిల్ మాత్రమే కన్జ్యూమ్ చేయాలండి. కానీ ఈ 14 daysలో మీరు 7 days ఒక కైండ్ ఆఫ్ ఆయిల్, ఒక సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తే నెక్స్ట్ 7 days వేరే ఆయిల్కి స్విచ్ ఆన్ అవ్వండి. లైక్ రైస్ బ్రాన్ కానీ, గ్రౌండ్ నట్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ ఏదో స్విచ్ ఆన్ అవ్వండి. 14 days కూడా సేమ్ ఆయిల్ అయితే యూజ్ చేయకండి. సో లంచ్లో అయితే మీకు ఒక 200 grams ఆఫ్ కుక్డ్ రైస్ ఉంటే దాంతోపాటు ఒక దాల్ వెరైటీ అంటే దాల్ విత్ ఎనీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, పప్పు పాలకూర, లేదా పప్పు టమాటో, పప్పు తోటకూర, ఇలాంటి వెరైటీస్, లేదంటే సాంబార్, ఇలాంటి వెరైటీస్ ఏదైనా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు విత్ వెజిటేబుల్ కర్రీ ఫామ్లో కానీ సాలడ్ ఫామ్లో కానీ తీసుకోండి. నాన్ వెజ్ అయితే ఇందాక చెప్పాను కదండి, గ్రిల్డ్ కానీ, స్టీమ్డ్ కానీ, లేదా బాయిల్డ్ కానీ ఈ టైప్లో తీసుకోండి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మీరు 2 eggs విత్ 1 glass ఆఫ్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. ఈ మిగతా ఇడ్లీస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకొని ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మీరు మార్నింగ్ ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోని ఒక స్మాల్ కప్ ఆఫ్
కర్డ్ మిస్ చేయకండి. కర్డ్ కూడా లో ఫ్యాట్ కర్డ్ యూస్ చేయండి. లో ఫ్యాట్ కర్డ్, లో ఫ్యాట్ మిల్క్ అనేవి మీకు మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, మార్కెట్లో మాకు దొరకటం లేదు, మేము గేదె పాలు కానీ అంటే బఫెలో మిల్క్ కానీ కౌ మిల్క్ కానీ తెచ్చుకుంటున్నాం అనుకుంటే మిల్క్ని బాయిల్ చేసాక ఒక సైడ్ని రెస్టింగ్ పొజిషన్లో పెట్టేస్తే పైన థిక్ లేయర్ ఆఫ్ క్రీమ్ వస్తుంది. ఆ క్రీమ్ మీరు రిమూవ్ చేసేస్తే ఆ మిగతా మిల్క్ అనేది మీకు లో ఫ్యాట్ మిల్క్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఆ మిల్క్ మీరు యూస్ చేయండి. మీ టీ కాఫీకి అయినా సరే, లేదంటే డైరెక్ట్ మిల్క్ తాగాలన్నా సరే ఆ మిల్క్ మాత్రమే మీరు కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం. లంచ్ అయితే ఒక ప్లేట్ ఫుల్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్ నేను మీకు చెప్పాను. ఖచ్చితంగా ఆ బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వండి. అండ్ వితిన్ 2-3 అవర్స్లో మీకు టీ టైం అవుతుంది. టీ కాఫీ అలవాటు ఉంటే అగైన్ డోంట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ షుగర్స్. మీరు అందులో యూస్ చేసుకోవాల్సింది హనీ లేదా జాగరీ యూస్ చేసుకోండి. దాంతోపాటు స్నాక్స్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ కానీ, ఆల్మండ్స్, ప్రిఫరబుల్లీ ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ తీసుకోండి. అది కూడా కాదు అంటే మీరు స్ప్రౌట్స్ బాయిల్డ్ ఫామ్లో కానీ లేదంటే రా ఫామ్లో తీసుకోండి. లేదంటే మాకు స్వీట్గా ఏదైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయంటే డేట్స్ తీసుకోండి, ఒక 3-4 డేట్స్ తీసుకోండి. అది కూడా కాదు అంటే మనకి మురి ఉండలు ఉంటాయి కదండి, పఫ్డ్ రైస్ అండ్ జాగరీతో కలిపి ఒక కైండ్ ఆఫ్ లడ్డూస్ ప్రిపేర్ చేసుకున్నాం, అది ఒకటి తీసుకోండి. లేదంటే పోహా అంటే మన అటుకులతో ఏదైనా ప్రిపరేషన్ చేసుకొని, అటుకులతో చేసుకున్న ప్రిపరేషన్ ఈవినింగ్ స్నాక్ కింద విత్ టీ తీసుకోండి. అంతేగాని మీరు కేక్స్, బిస్కెట్స్ ఇలాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయండి ఈవినింగ్ స్నాక్స్. అండ్ డిన్నర్ వచ్చేసి నైట్ 7:30 or 8 లోపు ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేయాలి. అండ్ డిన్నర్కి మీ స్లీప్ టైంకి 2 hours గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అండ్ డిన్నర్లోని రైస్ తీసుకోకండి, సూప్స్ ఎక్కువగా తీసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. మేము సూప్స్ తీసుకోలేము అంటే ఒక్క చపాతి, ఓన్లీ 1 చపాతి విత్ ఫుల్ బౌల్ ఆఫ్ salads కూడా యూ కెన్ హ్యావ్ cucumbers, carrots, onions and also cabbage, spinach, టమాటోస్. ఈ సలాడ్స్ ఇంక్లూడ్ చేసుకోండి నైట్ డిన్నర్లోని. ఏదో ఫ్రూట్స్ తీసుకోవాలంటే ఆఫ్టర్ 4 PM ఫ్రూట్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఫ్రూట్స్ అనేవి బిఫోర్ 4 PM మీరు తీసుకోవచ్చు. ఫ్రూట్స్ కూడా నెగిటివ్ క్యాలరీ ఫ్రూట్స్, నెగిటివ్ క్యాలరీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ ఫ్రూట్స్లో కూడా యాపిల్స్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, సిట్రస్ జాతికి సంబంధించిన ఏ ఫ్రూట్ అయినా అంటే ఆరెంజెస్ కానీ, లెమన్స్ కానీ ఏవైనా తీసుకోవచ్చు. వాటర్ మెలన్ తీసుకోవచ్చు, మస్క్ మెలన్ తీసుకోవచ్చు. సో ఫ్రూట్స్లో ఈ గోవా తీసుకోండి, ఈ వెరైటీస్ తీసుకోండి. మిగతావి హై క్యాలరీ ఫ్రూట్స్ గ్రేప్స్ కానీ, లేదంటే సపోటాస్ కానీ, మ్యాంగోస్ కానీ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది మీరు హోల్ డే మీరు పాటించాల్సిన పద్ధతి ఇది. నేను టైం గ్యాప్ చెప్పాను కదండి, ఆ టైం గ్యాప్ కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఏదో ఒక 10-15 minutes అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా అయితే మీరు ఫాలో అవ్వండి. ఇవన్నీ పక్కన పెడితే ఫిజికల్ యాక్టివిటీ, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. మనకి 2 చేతులు కలిస్తేనే చెప్పట్టు, అలాగే మీరు 80% డైట్ అండ్ 20% ఫిజికల్ యాక్టివిటీ 2 కలిస్తేనే మీకు సూపర్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీలోని 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ సరిపోతుంది. ఈ వాకింగ్ కూడా ఎందుకంటే మీరు ఫ్యాట్ లాస్ అవుతారు. ఆ ఎంటీ స్పేస్ ఐదర్ మీరు మజిల్తో అయినా ఫిల్ చేయాలి, లేదంటే మీ స్కిన్ అయినా ఫర్మ్ అవ్వాలి. మజిల్తో ఫిల్ చేయాలంటే మీకు హై ప్రోటీన్ డైట్ అవసరం. మీరు ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కనుక ఒకేసారి హై ప్రోటీన్ తీసుకోకూడదు. అందుకోసం మోడరేట్ ప్రోటీన్లో తీసుకునేటప్పుడు మీ స్కిన్ని ఫర్మ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్కిన్ ఫర్మింగ్ అవ్వకపోతే ఆ గ్యాప్లోని మళ్ళీ మన ఫ్యాట్ వచ్చి డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కనుక స్కిన్ ఫర్మింగ్ కోసమే ఈ ఎక్సర్సైజ్ అనేది మనం చాలా బాగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక 30 minutes వాకింగ్ అనేది చేయండి. 30 minutes వాకింగ్ కూడా 10 minutes స్లోగా వాక్ చేయండి, 10 minutes ఫాస్ట్గా వాక్ చేయండి, నెక్స్ట్ 10 minutes మళ్ళీ స్లోగా. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు మిడిల్లో ఒక ½ an hour తర్వాత కొంచెం లేచి ఒక 2 minutes ఒక రౌండ్ వేసి మళ్ళీ వచ్చి కూర్చోవడం, ఇది చాలా హెల్ప్ అవుతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు ఈ పద్ధతి పాటించండి, సర్ప్రైజింగ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో నేను మీకు దీంతోపాటు 2 బ్రేక్ఫాస్ట్ లో క్యాలరీస్ అండ్ హై ఫైబర్ బ్రేక్ఫాస్ట్ చూపిద్దాం అనుకున్నానండి, కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకోసం నేను చూపించలేదు. ఆ 2 రెసిపీస్ కూడా నేను నా సండే వీడియోలో పోస్ట్ చేస్తాను. సండే వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకండి. వెరీ హెల్తీ, వెరీ ఈజీ ప్రాసెస్ 2 బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో నా సండే వీడియోలోని మీరు ఒకవేళ మీ వెయిట్ స్ట్రక్ అయితే, లైక్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 kgs తగ్గారు, ఆ తర్వాత మీ వెయిట్ ఎంత ట్రై చేసినా తగ్గటం లేదు,
ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఆ ఫిగర్ని ఎలా బ్రేక్ డౌన్ చేయాలనేది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. దానికి కూడా ఒక డైట్ ప్లాన్ అయితే ఉంది. ఆ డైట్ ప్లాన్ నేను సండే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను విత్ 2 హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్. సో నా సండే వీడియో మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ పద్ధతి 14 డేస్ ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా సర్ప్రైజింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. మీకు నేను చెప్పిన పద్ధతి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు నేను మ్యాక్సిమం పాయింట్స్ కవర్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో నన్ను అడగండి, నేను ఖచ్చితంగా మీకైతే ఆన్సర్ చేస్తాను. వీడియోస్ మీరు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. Okay friends, that's all for today. I'm calling it a day. Yours dietitian Pranita.